చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతూ నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో నాకు తెలీదు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్కు దేవుడు కొండలు లోయలు గల దేశాన్ని ఇచ్చాడని చెప్పి దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకని దేవా వారికి కొండలు లోయలు గల దేశాన్ని ఇచ్చావు? వారికి సాధారణమైన నేలను ఇవ్వచ్చు కదా, ఒక ప్లెయిన్ ల్యాండ్స్ ఇవ్వచ్చు కదా అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. ఎప్పుడైతే కొండల మీద పడిన వర్షము లోయలకు వస్తే లోయలో ఆ వర్షము నిలిచిపోయి ఉండిపోతుంది. ఇజ్రాయెల్ తాగడానికి దాహమైన నీరు ఆ చోటు నుంచి వారు తీసుకొని వెళ్ళచ్చు. నిజం సంగమా, దేవుడు కొండలు లోయలు కలిగిన కొన్ని ప్రాంతాల్లోకి మనం నడిపిస్తాడు. కొండలపైన ఎన్నో వృక్ష ఫలాలు ఉంటాయి. ఎవరు వేయని నాటనివన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. సంగమా చెప్తున్నాను మీరంటే, కొన్నిసార్లు దేవుడు మనం నడిపించే తీరు కొండలు లోయల వైపు అవుతుంది. అవి మనకు చాలా ఇబ్బందిని కలుగు చేయొచ్చేమో, చాలా నిట్టూర్పును కలుగు చేయొచ్చేమో, బాధను కలుగు చేయొచ్చేమో, కానీ తుదకు అది సెలబ్రేషన్గా దేవుడు మారుస్తాడు. నీకెంతో ఆనందంగా మారుస్తాడు. నిజంగా నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు త్వరలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుని యందు ఓపిక కలిగి ఉండు. దేవుడు చేసే అద్భుతం ఎవరు వివరించలేరు, ఊహించలేరు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడ్డాయి. కానీ వాస్తవంగా ఆలోచించండి, 5 రొట్టెలు 2 చేపలు ఏం చేయగలవు? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఆహారముగా, లేకపోతే ఎంతమందికి ఆకలిని తీర్చగలవు? మనం ఆ విషయానికి మాట్లాడుకున్నప్పటికీ మనం ప్రపంచంతో చెప్పే మాట ఏంటంటే, కేవలం ఒకరికి కానీ ఇద్దరికి కానీ అది ఆకలి తీరుస్తుంది సార్, మిగతా ఎవరు కూడా ఆకలి తీర్చలేదని. నిజం, వాస్తవమే. అది ఒకరికి ఇద్దరికి మాత్రమే, లేకపోతే ఇద్దరికి ముగ్గురికి మాత్రమే ఆకలిని తీరుస్తుంది, అందరికీ కానే కాదు. కానీ దేవుని లేఖనాలు చెప్తున్నాయి, అది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పైబడి తిన్నారు. దేవుడు అద్భుతాలు చేయగల సామర్థ్యము కలిగిన వాడు. నీ పట్ల ఆయన అద్భుతాలు త్వరలో చేయబోతున్నాడు. ఆయన పైన నిరీక్షణను వదులుకోదు. అందుకే బైబిల్ చెప్తుంది, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నీవు ఎలా నాలో తొందరపడుచున్నావు, నువ్వు యెహోవా పైన, దేవుని పైన నిరీక్షణ కలిగి ఉన్నావు. తొందరపడమాక, కంగారు పడిపోద్దు. చూడండి, ఒక మాట నేను చదువుతున్నాను, 105వ కీర్తనలో 15వ వచనంలో ఈ విధంగా చూడండి, ఇది గొప్ప మాట. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. చూడండి, రాజులను గద్దించే దేవుడు అట నీ దేవుడు. రాజులంటేనే రాజ్యములో పైనున్నవాడు. రాజులంటేనే అందరికన్నా పై స్థానం ఉన్నవాడు. ఎవరు తనని కదపలేరని అర్థం, ఎవరు తనని నిలదీసి అడగలేరని అర్థం. ఆయన స్థానంలో ఆయన ఎవరిని చంపాలో చంపగలడు, ఎవరిని నిలబెట్టగలడు. అలాంటి స్థానంలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి ప్రపంచం అంటే తన 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 రాజ్యంలో వారందరూ కూడా ఆయన మాట్లాడే మాటకు భయపడుతున్న సమయంలో దేవుడట ఆ రాజులు సైతం గద్దించగలడు. నీ కొరకు దేవుడు ఏదైనా చేస్తాడని చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలో ఈ వ్యక్తి సంగతి ఏంటి, నీ కొలీగ్ సంగతి ఏంటి, నీ జీవితంలో జరుగుతున్న ఈ విషయాల గురించి ఏంటి? అవును, జలస్ ఫీలింగ్తో నలిగిపోయి ఇష్టాసారంగా వారి జీవితాన్ని నీపైన రుద్దడానికి, వారి మాటలు నీపైన రుద్దడానికి వారు చేస్తున్న ప్రతి పని నీ దేవుడు చూచుచున్నాడు. ఆయన జవాబు చెప్పని, ఆయన దహించు అగ్ని గనక ఆయనకు మనం అవకాశం ఇవ్వాలి. ఆయన మనం వదలాలి. అయ్యా నీవు చేయు, నీవు వెళ్ళు, నీవు చేయు. అందుకే దావీదు చెప్తాడు, నీవు నా శత్రువును అణచువాడువయ్యా, నా శత్రువులు దవడను విరగొట్టువాడు నీవే. చూడండి, దావీదు మాట్లాడుతున్న మాటలన్నింటిలో కూడా నేను పోరాడతాను, నేను యుద్ధం చేస్తాను, నేను చంపేస్తాను, నేను వారిపైన నా కక్షను తీర్చుకుంటాను, నా కోపాన్ని తీర్చుకుంటాను అని చెప్పట్లేదు. కానీ అయ్యా నీవు వెళ్ళు, నువ్వు చేయు, నీవు పని చేయు, నీవు కార్యం చేయు. దేవుని వైపుగానే చూస్తున్నాడు. మనం దేవుని వైపుగా చూడాలి. నిజమే, కొందరు నువ్వు ఎప్పుడు చనిపోతే చూడాలని కోరిక కలిగిన వారు కొంతమంది ఉండొచ్చు. నువ్వు ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతావో అని చెప్పి కొంతమంది చాలా ఆశగా ఎదురు చూడొచ్చు. దానికోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు కూడా చేయొచ్చేమో. లేకపోతే కొందరు అనొచ్చు, అయ్యో ఈమె ఎందుకుంది మన ఇంట్లో అని చెప్పి కొందరు నీ గురించి ఇష్టాసారంగా మాట్లాడచ్చు. ఈ లోకంలో ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుకొని వారు ఎలాంటి జలస్ ఫీలింగ్తో నలిగిపోతుంది నీ పైన రుద్దొచ్చు కొన్నిసార్లు. కానీ సంగమా, నువ్వు దేవుని మాట బట్టి బలపరచబడాలి.
నీ కొరకు దేవుడు రాజును సైతము గద్దించబోచున్నాడు. నీ కొరకు దేవుడు కదలబోతున్నాడు. నీ కొరకు దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీకు ముందుగా నడుచువాడు దహించు అగ్ని ఉన్నాడు. ఈ మాటలు తీసుకుంటావు ఉదయాన. ఈ లోకంలో అనుకుంటున్నావు అందరూ నీకు చుట్టుగా మూగిపోయారు, ఇక అయిపోయింది జీవితం అని. అలాంటి సమయంలో దావీదు ఏం చెప్తాడో తెలుసా? నా చుట్టూ అందరూ మోహరించినప్పటికీ అక్కడ కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇటువంటి ధైర్యపు మాటలు సంగమా నువ్వు మాట్లాడాలి. తన సొంత కుమారుని వెనుక తీయకుండా ఇచ్చినవాడు ఆయనతో పాటు ఎందుకు సమస్తాన్ని ఇవ్వడు చెప్పు? దయగలిగిన దేవుడు నీ వైపే తన కళ్ళు ఉంచున్నాడు. ఏదైనా కళ్ళు మూసుకుంటావా? ఎవరి గురించి భయపడద్దు. రాజులను నీ కొరకు నీ దేవుడు గద్దిస్తాడు. అధికారులను నీ దేవుడు నీ కొరకు గద్దిస్తాడు. నీ పైన ఉన్నవాడు అనుకుంటున్నావేమో, నువ్వు చాలా వాడిని కదపలేవు అనుకుంటున్నావేమో. వాడిని ఎవరు కదపలేరు సార్. నీ దేవుడు కదపగలడు. అందుకనే కదా నీవు వానిపైన చెలరేగిపోకుండా, నీవు వానిపైన మాట్లాడకుండా దేవుడికి చెప్తున్నాడు, ఈరోజు ఆగిపోకడా, నువ్వేమనక, నేను నీ పక్షాన్ని నిలబడుతున్నాను, నేను నీ పక్షాన్ని వాదించబోతున్నాను, నేను నీ పక్షాన్ని ప్రతి కార్యం చేయబోతున్న దేవుడు చెప్తున్నాడు. నీ పక్షమున నిలిచి ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయన మహాభయంకరుడట. మహాభయంకరుడు బైబిల్ చెప్తుంది. ఆయనకు లోబడతావా? ఎవరైనా ఆయనకి ఇస్తావా జీవితాన్ని? ఆయన చూసుకుంటాడు. మౌనంగా ఉండవు. ఎందరో అంటారు మౌనంగా ఉంటే ఎలా అని, కానీ దేవుని లేఖనాలు ఆయన మీద ఆధారపడి మౌనంగా ఉండమని చెప్తున్నాయి. ఇది తీసుకోలేవు ధ్యాన. ప్రార్థన చేస్తాను మీ గురించి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఎంతో ఆందోళనలుగా, దిగులుగా, వారి జీవితంలో ఏం అర్థం కాని పరిస్థితుల్లో నలిగిపోతున్న వారిగా ఉన్నారు. అయ్యా, ఇప్పుడే వారికి ఆదరణ ప్రకటించుచున్నాను. దేవుని సమాధానం ప్రకటించుచున్నాను. నీవు నీ సొంత కుమారుని వెనుక తీయకుండా వారి గురించి ఇచ్చావు. అయ్యా, మిగతావన్నీ ఎందుకని ఇవ్వవు? ఖచ్చితంగా ఇస్తావు. ఈ ఉదయం మాత్రం వారికి సమాధానం ప్రకటించుచున్నాను. దేవుని దయను ప్రకటించుచున్నాను. దేవుని నెమ్మది ప్రకటించుచున్నాను. ఇది మొదలుకొని దేవుని శక్తి వారిని తాకును గాక. దేవుని బలము వారిని తాకును గాక. సజీవుడైన దేవుని శక్తితో వారు నడిపించబడుదురు గాక. అయ్యా, వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆయుధమును నిరాయుధంగా చేసి, ప్రతి ఆయుధం నేలకూల్చి, దాని బలమును తగ్గించి, నీ ప్రజల కొరకు రాజును సైతం గద్దించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సంగమా, దేవుని మాట గొప్పది. దేవుని మాట బలమైంది. ఆ మాటలో ప్రతిదినం నువ్వు ఎదగాలని, బలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. విశాఖపట్నం ప్రాంతంలో దేవుడు తన కృపలో రీసెంట్గానే 2 నెలల కిందట దేవుని కృపలో పిఎం పాలెం అనే ప్రాంతంలో కొత్తగా సర్వీస్ స్టార్ట్ చేసే దేవుడు కృపనిచ్చాడు. ఇక్కడ మీరు చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటే పిఎం పాలెం, విశాఖపట్నం పిఎం పాలెం దగ్గర కానీ, మధురవాడ దగ్గర కానీ, ఈ ప్రాంతాల్లో మీరు నివసిస్తున్న వారైతే ఆ చోటుకు రాగలిగితే దయచేసి అక్కడ రాగలరు. ప్రతి ఆదివారం ఉదయాన్న 7:30కి ప్రారంభమై 9:30కు ముగించబడుతుంది. దాంతో మీరు మీ కుటుంబం జ్ఞాపకం చేసుకోగలరు. మా పరిచర్యను దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యను దేవుడు దీవించాలని, అనేకులకు ఆశీర్వాదం కావాలని, ఇంకా అనేక పాటలు రిలీజ్ చేయాలని అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. God bless you. God bless you. See you tomorrow.